తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకునే వారికి మంచి అవకాశం. మన విజయవాడలో P3 ఎగ్జిబిషన్, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ వారి బిజినెస్ ఎక్స్పో. ఇందులో 2 లక్షల నుండి బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఇండస్ట్రీ మెటీరియల్స్, వాటి కాస్ట్, అన్ని వివరాలు తెలియజేస్తారు. మరిన్ని వివరాలకు జూలై 11 నుండి 13 వరకు జరిగే P3 ఎగ్జిబిషన్ ఎక్స్పో విజిట్ చేయండి. SS కన్వెన్షన్ విజయవాడ 11 AM to 7 PM. ప్రవేశం ఉచితం. మన దివంగత నేత, మన మాజీ ముఖ్యమంత్రి విగ్రహావిష్కరణ జరగబోతుంది. మన స్థానిక నాయకులం అందరము, మా సోదరుడు రామ్మోహన్ గౌడ్, పెద్దలు అమ్మ ఈశ్వరక్క గారు, మరియు బద్దుల వెంకటేష్ యాదవ్ గారు, ఇక్కడ పేరు పేరున సతీష్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు, ఇక అందరు ఉన్నారు. కాన్స్టిట్యూన్సీ అందరు ఉన్నారు. మహిళా నాయకులు రాజేశ్వరి అందరు ఉన్నారు. అందరం కలిసి విగ్రహం చెప్తారు. అనంతరము చిన్న 2-3 మాట్లాడతారు. దయచేసి కూడా మీరు అందరూ సమయాన్ని పాటించి ఈ కార్యక్రమానికి సహకరించాలని మేము కోరుతున్నాం. జోహార్ వైఎస్ఆర్. మరి కాసేపట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. జగ్గిడి ప్రభాకర్ రెడ్డి గారు, ముద్దగొడి రామ్మోహన్ గారు, అదేవిధంగా నియోజకవర్గానికి పెద్ద దిక్కు మన ఈశ్వరమ్మ యాదవ్ గారు, వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో అందరూ సపోర్ట్ ఉంటుంది. కాల్చుకోవాలి. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. జోహార్ వైఎస్ఆర్. ఈనాడు వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ మా యొక్క ఎల్పినార్ చౌరస్తా, కామ్యం చౌరస్తాల ఇవాళ కాదు ఒక 15 సంవత్సరాల కిందనే ఇక్కడ వైఎస్ఆర్ చౌరస్తా మరి ఆనాడు జప్పి ప్రభాకర్ రెడ్డి అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మరి బిడ్డ మీకు ప్రత్యేకంగా మీకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. అదేవిధంగా మా రామగౌడ్ కూడా ఎప్పుడే కానీ ఏ విగ్రహానికి వాళ్ళు నమ్మించినట్టు రాముడు ఇస్తాడు కాబట్టి రాముడు మీకు కూడా కృతజ్ఞతలు చెప్తున్న బిడ్డ. మరి అదేవిధంగా వెంకటేష్ యాదవ్ గారు, మన జట్టి ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు ముందే ఉంటారు. మరి అదేవిధంగా వైఎస్ఆర్ అంటే తక్కువడు కాదు. మరి వైఎస్ఆర్ అంటే ఆయన యొక్క ఆశయాన్ని కొనసాగిస్తూ ఇవాళ 25 ఏళ్ల క్రితం రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు ఈ 2 రాష్ట్రాలలో పేద ప్రజలకు వరంగా మారిందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు కానీ, పేదలకు ఆరోగ్యశ్రీ కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి పెడితే 25 ఏళ్ల తర్వాత అదే పార్టీలు ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన అదే స్కీమ్లు నడిచే విధంగా పేదలకు ఒక వరం, గొప్ప వరంలాగా మారిందని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ నా గురువారు చెప్పుకునే ఎమ్మెల్యే గారు ఒక్క రాజశేఖర రెడ్డి విగ్రహం పెట్టలేని పరిస్థితి పోయింది. ఇక్కడ విగ్రహం పెట్టడం ముఖ్య కారణం ప్రభాకర్ అన్న కృషి, పట్టుదలనే అని చెప్పి తెలియజేస్తున్నా. అదే విధంగా ఆయన చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు సార్, జై జై వైఎస్ఆర్. ఎల్బీనగర్ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నా మిత్రులు, శ్రేయోభిలాషులు, మీ అందరికీ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ తెలుగు రాష్ట్రాలు ప్రతి ఒక్క ముఖ్యమంత్రిని కొన్ని విషయాలలో గుర్తు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ప్రధానంగా చెప్పాలంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఈ 2 రాష్ట్రాల ప్రజలు, ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయన చనిపోయిన తర్వాత అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడి, ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడి, వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ఆలోచనను పేద ప్రజల కోసం, ఏదైతే రైతుల కోసం
యువకుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం పథకాలు తీసుకొచ్చిండు. అవే పథకాలు ఈ రోజు 2 రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఒక పేదవాడు కార్పొరేట్ వైద్యం కావాలని ఎంతో మంది ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సదుపాయాలు లేని రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం మీద రాజశేఖర్ గారు ప్రతి పేదవాడిని కూడా చావు నుంచి కాపాడిన ఒక దైవం అని చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రతి పేద విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ ఆయన ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఈరోజు ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో పెద్ద ఉన్నత స్థాయిలో చదివి విదేశాలకు పోవడం కానీ ఇక్కడ కానీ సెటిల్ కావడం జరిగింది ఫీజు రియంబర్స్మెంట్ వల్ల. అదే ఆరోగ్యశ్రీ కాకుండా కొన్నాటి కానీ తర్వాత మిగతా ఏ పథకం తీసుకున్నా కూడా రైతులకు ఉచిత విద్యుత్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కరెంటు లేని పరిస్థితుల్లో మోటార్లు రైతులు ఆత్మహత్య చేసుకున్న తరుణంలో పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. ఆ విద్యుత్తును ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కొనసాగిస్తున్నారు. కాబట్టి ఆ మహానేతను విగ్రహం పెట్టాలని చెప్పి అదేవిధంగా ఆయన పుణ్యమాండాన్ని ఒకడు ఎంపీ అయ్యిండు, ఇంకోటి ఎమ్మెల్యే అయ్యిండు, కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ విగ్రహం పెట్టి చౌరస్తా లేదు, ఫ్లైఓవర్ లేదు, ఏదీ లేదు. వైఎస్ఆర్ విగ్రహం ఒకటే ఇక్కడ సెంటర్లో పెట్టడం జరిగింది. అప్పుడు శతవిధాల ప్రయత్నం చేసిండు మా సోదరుడు ఏ విగ్రహం ఇక్కడ ఉండొద్దు అని చెప్పి. ఆ విగ్రహం ఉన్నందుకే ఈరోజు చౌరస్తాగా ఏర్పడింది. చౌరస్తాగా ఏర్పడి ఈ విగ్రహం ఉన్నందుకే ఫ్లైఓవర్ పైకి పోయింది. అట్లాంటిది ఈ విగ్రహం తీపికి మళ్ళీ శతవిధాల ప్రయత్నం చేసిన తర్వాత నేను 2 నెలలు అడ్డుకొని ఈ విగ్రహాన్ని మున్సిపల్ అధికారులతో పంచాయతీ పెట్టుకొని ఇప్పుడు ఉన్న స్థానిక ఇన్ఛార్జి కానీ ఆ ఊరు కానీ సహకరించలేదు. వాళ్ళతో గొడవ చేసి ఇక్కడ విగ్రహం పెట్టారు. యాక్చువల్గా ఈ విగ్రహం సెంటర్లో పెద్ద విగ్రహం పెట్టాలి, ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం మనం ఇది. అయితే వీళ్ళు వాళ్ళ ఆలోచనకు ఏంటంటే ఇట్లాంటి విగ్రహం ఉంటే అరే ప్రభాకర్ రెడ్డి పెడితే ఆయన పేరు వస్తుందేమో, పేరు వచ్చేది ఏముంటుంది, విగ్రహం పెట్టేదే ఎక్కువ. ఆ మహానేత విగ్రహం పెట్టి అదృష్టంగా భావిస్తాం మనం. అట్లాంటి అట్లా పుట్టితోని వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు గతంలో మా సోదరుడు రామ్మోహన్ గౌడ్ చెప్పినట్టు ఇక్కడ ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ రోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసి మా పిల్లలతో ఆడుకున్నాడు. మీకు అందరికి ఫోటో షేర్ చేస్తా. ఇప్పటి రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకున్నాడు. ఆ ఫోటో మీ అందరికి గ్రూప్లో పెడతా, చూడండి. అయితే రాజశేఖర రెడ్డి గారిని అప్పటి నుంచి మేము అందరూ అభిమానిస్తాం. అట్లా నాలాగా చాలా మంది అభిమానిస్తూ ఈ రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నారు. కాబట్టి మనం అందరము రాజశేఖర రెడ్డి ఆశయాలు కొనసాగించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చాలా బాధలు ఉన్నారు. ప్రభుత్వం వచ్చినా కూడా ఎల్బీరా నియోజకవర్గంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సీనియర్ గత 10 సంవత్సరాల నుంచి కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఎవరికి కూడా ఒక్కరిద్దరు తప్ప మీతో కూడా పదవులు వస్తాయి, కొత్తగా వచ్చిన పదవులు వస్తున్నాయి. కాబట్టి హైకమాండ్ ఎంత గమనించాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ కార్యకర్తలు మీ అందరికీ అండగా ఉంటా. రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా ముఖ్యమంత్రి దృష్టి తీసుకోలేని మీ అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం అంతా కలిసికట్టుగా ఉందాం. ఎందుకంటే మీరంతా చాలా మంది చాలా కష్టపడి పనిచేసి మీ అందరి కష్టం చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎవరు కూడా దిగుతున్న అవసరం. కొత్త వాళ్ళు వచ్చి పదవులు తీసుకొని వాళ్ళంతా రకరకాలుగా మీకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ బాధ అనిపిస్తుంది కాబట్టి మీ అందరికీ మీరు ఎవరు బాధపడద్దు. హైకమాండ్ దృష్టి తీసుకెళ్దాం. తప్పకుండా ఎల్బీ నగర్లో 11 డివిజన్లు ఉన్నాయి. 11 డివిజన్లకు 11 డివిజన్లు గెలిచే విధంగా మనమందరం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. పనిచేసిన వాళ్ళకి టికెట్ ఇప్పించుకుందాం. ఇప్పుడు జరగబోయే అన్నింటిలో కూడా కంపల్సరీ ఎవరికైతే గుర్తింపు ఉండవో దాన్ని మాత్రం తప్పకుండా మనము దృష్టి తీసుకోవాల్సిన అవసరం హైకమాండ్ అని చెప్పి సందర్భంగా తెలుస్తూ మీరు ఎప్పటికి కూడా మీ అందరినీ మీ యొక్క అన్నగా, తమ్ముడిగా, మీ అందరికీ మీ కొడుకుగా, మీ అందరికీ తోపుటుగా నేను ఉంటా. కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో దానికి పటిష్ట కోసం మనమందరం కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. జై హింద్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. 2011లో విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఈ ఫ్లైఓవర్ అడ్డంగా తీసేయడానికి మళ్ళీ విగ్రహం మీద పెట్టి వారి జ్ఞాపకాలు ఉండాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా 78వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అన్నగారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ఈశ్వరక్క గారు కానీ, వెంకటేశ్వర గారు కానీ పేరున ఇక్కడ విచ్చేసాము అన్నదమ్ములకు
చెల్లెలందరూ కూడా నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజశేఖర రెడ్డి గారు 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయినాక ఎప్పుడు కూడా వారు ఎంపీగా ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేస్తూ ఓటమి అయినా తెలియనటువంటి నాయకుడు. వారు పాదయాత్ర ద్వారా కూడా ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. మన ఎల్బీ నగర్ విషయానికి వస్తే ఎల్బీ నగర్ లో 2001లో ఎల్బీ నగర్ ప్రభాకరన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ చౌరస్తా సవర వైన్స్ ముంగట పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. వాళ్ళేది మనోళ్ళేదా ఉంటే పక్కకు మంచిగా ఉంటుంది కదా. ఓకే, ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని వైఎస్ఆర్ చౌరస్తా మన్సూరాబాద్ ఎక్స్ రోడ్లో గతంలో 2011లో విగ్రహం పెట్టడం జరిగింది. అనంతరం ఇది ఒక కూడలి ఏర్పడ్డది. ఈ కూడల నుంచి ఆ విగ్రహం తొలగించడానికి చాలామంది ప్రయత్నం చేసిర్రు. ఇప్పుడు మళ్ళీ కొత్త విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా కూడా వారి యొక్క పథకాలు ఉమ్మడి రాష్ట్రాలలో జీవించి ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ఈ యొక్క ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా కూడా మహానేతగా మనం అందరూ కొనియాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ చాలా బాధలు ఉన్నారు. కొత్త వాళ్ళకు పదవులు వస్తున్నాయని వాళ్ళంతా కుమిలిపోతున్నారు. కాబట్టి హైకమాండ్ ఎల్బీనగర్ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు సరైన న్యాయం చేయాలని చెప్పి మా ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హైకమాండ్కు ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. Vamos.